ఇంకో రకంగా ఉంది. ఈ అమ్మాయి కథ మాత్రం విశాఖపట్నం ముగిసింది, అది కూడా చెప్తాను మీకు. సక్సెస్ఫుల్ స్టూడెంటా కాదా వేరే చెప్పాలి. 2 years అయిపోయింది, 3000 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఊరుకోవాలి, వాళ్ళ మాస్టర్లు ఊరుకోవాలి. అమ్మా నువ్వు ఎలాగ నీకు టాలెంట్ ఉంది, స్టేట్ లో దాదాపు 45-50 మంది రాస్తే 3000 ర్యాంక్ వచ్చిందంటే నీలో డెఫినెట్ టాలెంట్ ఉంది. అమ్మగారు గౌరవ ప్రకారం చదవాల్సిందని ఫిజిక్స్ మూర్తి గారు నేను ఆ అమ్మాయిని బతిమాలి లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేశాను. లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేశాం. మా ఇంటి దగ్గర కరెక్ట్ గా కిలోమీటర్ దూరం వెళ్ళేవాళ్ళు. జాయిన్ చేస్తే ఒక వారం 2 వారాలు ఇంట్రెస్ట్ గా లేదు. హాస్టల్లో పెడితే ఒకటే చెప్పింది, మాస్టారు ఓ పని చేయండి సార్, మా అమ్మ నా మాట్లాడుతున్న ఎక్కువ కొట్లాడుతుంది, మీరు పని చేయండి, ప్రతి వారం కూడా వచ్చి నన్ను గమనించాలి. హాస్టల్ వచ్చి నా కూతురా అండి, నా కూతురా, నా చుట్టమా, ఒక తల్లి అడిగిందిరా నా కూతురు ఎలాగైనా డాక్టర్ చేయాలి, డాక్టర్ చూడాలి, మీరైతే మోటివేట్ చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉందని. సేమ్ 7 days వైద్య బ్యాచ్ అమ్మాయి కూడా 94-96 పుట్ల జాయిన్ చేశాం. వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది. నేను వెళ్ళి మాట్లాడతానన్నా చూస్తానా, అమ్మాయి ఏం పట్టించుకుంటున్నా కదా, వెళ్ళి మాట్లాడుతున్నా కదా, కౌన్సిలింగ్ చేస్తున్నా అంటుంది. సరే ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత అన్న అమ్మగారి ఆశ ఆలోచన, మీ బంధువుల్లో ఉన్నటువంటి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూసుకుని ఒక్కసారి నీ మైండ్కి ఎక్కలేదా, కనీసం నీ మైండ్ లో చిన్న ఇంజక్షన్ చేయలేకపోయామే పట్టుదల కోసం, నేను ఆ పట్టుదల రావట్లేదంటే సార్ నాకు ఇంట్రెస్ట్ కలగలేదు సార్. 3 నెలల తర్వాత కూడా దసరా వచ్చింది, ఇక ఎట్లా ఎక్కించుకుందాం అలా మైండ్ లో ఎక్కించుకుంది. ఒక రోజున ఆ క్యాంపస్ 230 మంది లాంగ్ టర్మ్ చదవాలంటే మేము టాప్ 10 లిస్ట్ పెట్టాం. టాప్ 10 లిస్ట్ లో ఈ అమ్మాయి 10వ పేరు వట్లమూడి శ్రీలత ఉంది. వట్లమూడి శ్రీలత 10వ పేరులో ఉండగానే ఆ అమ్మాయి నాతో మాట్లాడడానికి రిసెప్షన్ దగ్గరికి వచ్చింది. నేను ఆ అమ్మాయి మాట్లాడుకుంటా ఉంటే ఇట్లా మా వైస్ ప్రిన్సిపల్ గారు ఒక పేరెంట్ వచ్చారు. చంద్ర తెలంగాణ సార్ 3 నెలల నుంచి చూస్తున్నాను, టాప్ 10 లో ఎక్కువ ఈ అమ్మాయి పేరు నేను చూడలేదు. ఈ అమ్మాయి నా ద్వారా మాట్లాడుతుంది, ఆ పేరు మీకు తెలియదు కదా, ఈ అమ్మాయి నేను కౌన్సిలింగ్ చేస్తానని నా ద్వారా ఇక్కడ జరిగిందండి. ఆ పేరెంట్ అడిగారు, ఎవరండి ఈ అమ్మాయి, వట్లమూడి శ్రీలత ఎవరండి, ఇప్పుడు కొత్తగా లైన్ లైట్లోకి వచ్చిందన్నాడు. చేతులు నా పక్కన నుంచుంది ఈ అమ్మాయి ఇలా కట్టుకుని. కాసేపు ఆగిన తర్వాత పేరెంట్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి మైండ్ లో పెట్టిపోయింది, ఎవరి అమ్మాయి టాప్ 10 లో వచ్చింది, కొత్తగా ఎవరి అమ్మాయి పేరెంట్ అడిగారంటే నన్ను గుర్తించేటువంటి సొసైటీ కూడా ఉంది ఈ ప్రపంచంలో అనేది మైండ్ లో ఎక్కింది. అమ్మాయి ఎక్కిందా అట్లా మైండ్ లో ఎక్కించుకుంది. దసరా అయిపోయింది, దసరాకి సంక్రాంతికి మధ్యలో మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఉంది. ఈ 3 నెలల్లో మాట్లాడింది. సార్ ప్రతి వారం వచ్చి నాతో మాట్లాడమని చెప్పాను కదా సార్, ఇక్కడ నుంచి ప్రతి వారం రావద్దు, 20 రోజులకు ఒకసారి రండి సార్. ఎప్పుడైతే ప్రాంతంలో అమ్మాయి పేరు చూస్తుందో ఆ అమ్మాయి క్యూరియాసిటీ పెరిగింది. సార్ వచ్చి నాతో మాట్లాడే టైం కూడా వేస్ట్ అవుతుంది. 20 రోజులకు ఒకసారి ఉంది. సంక్రాంతి సెలవు వీకెండ్ ఒక ఎగ్జామినేషన్ పెడితే ఆ అమ్మాయి టాప్ 7 దగ్గరికి వచ్చేసింది. 10 నుంచి 7 వచ్చింది, 230 మంది పిల్లలు. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఉంది, మాస్టర్లు మీకు వీలైనప్పుడు రండి, 20 రోజులు రావాలి, మీకు వీలైనప్పుడు ఉంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ అప్పుడు నీట్ లేదు, మేలో ఎంసెట్ ఎగ్జామినేషన్. జనవరి అయిపోయింది, సంక్రాంతి తర్వాత పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ అమ్మాయి రిసెప్షన్ ఉంది, పేరెంట్స్ లగేజ్ పెడతారు, పిల్లలు లాభం పంపిస్తున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ అమ్మాయి అప్పుడు పేరెంట్ అడిగారు. ఇక వచ్చినటువంటి 10 మంది పేరెంట్స్ ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు ముందుకు వచ్చి, ఈ అమ్మాయి ఎవరు ముందుకు వచ్చిందన్నారు.
వాళ్ళలో పెద్ద డాక్టర్ విలువైన పెద్ద డాక్టర్. మా అమ్మాయి కిందకు దోసిన ఈ అమ్మాయి ఎవరైనా అడిగారు. మా అమ్మాయి డాక్టర్ కిందకు దోసిన ఈ అమ్మాయి ఎవరైనా అడిగారు. వెంటనే ఈ అమ్మాయి మైండ్ ఇంకా బాగా ఏమైతే ఇంకా బాగా ఎక్కింది మైండ్లోకి. మా అమ్మాయినే కిందకు పెట్టిందని చెప్పి పేరుకి క్యూరియాసిటీ పెరిగేటట్టుగా నేను తయారయ్యానంటే నాలో కూడా చాలా ఉందనేటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఇంకో నెలలో ఎగ్జామినేషన్ కనుక సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ క్యాంపస్ లో 230 మందిలో సెకండ్ ప్లేస్ వెళ్ళిపోయింది. ఈ డాక్టర్ లక్ష్యంగా దిగుబడి వదిలేసి విజయవాడ కారణం పెట్టాడు. ఈ అమ్మాయిని కొట్టి వాళ్ళ అమ్మాయి తట్టుకోవాలని. చూడండి, ఒక పేరెంట్ వాళ్ళ అమ్మాయిని ర్యాంక్ వెనక్కి నెట్టి అమ్మాయి ముందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి డాక్టర్ చేయాలి గుడివాడలో ఆయన కాపురం వదిలేసి విజయవాడలో కాపురం పెట్టి రోజు అమ్మాయి కోదలు తెచ్చుకొని చదువుకుంటా ఉన్నాడు. ఒక వారం అమ్మాయి వస్తూ ఒక వారం ఈఎంఐ వస్తూ, ఒక వారం అమ్మాయికి వస్తూ ఒక వారం ఈఎంఐ వస్తూ, ఇలా దూరం వారిద్దరు పోటీ పడిపోయి ఎంటైర్ అప్పుడు ఎక్కడ బ్రాంచ్లు చైతన్య అమ్మాయి కోలకు విజయవాడలో ఉంటుంది కాలేజీ. కానీ క్యాంపస్ ఉండేది 4 క్యాంపస్ అన్నింటిలో కూడా ఈ అమ్మాయి ఎంత పర్సెంట్ వస్తున్నారు. ఫైనల్ అయిపోయింది. ఎంత రాసిన తర్వాత అమ్మాయి పట్టుదల చూడక్కర్లా. మొత్తం మీద ఆ సంవత్సరం 60,000 మంది రాశారు ఎగ్జామినేషన్. మొత్తం మీద ఆ అమ్మాయికి 234 ర్యాంక్ వచ్చింది. ఇష్టం లేనటువంటి అమ్మాయి, విడిచినట్టు ఇష్టం లేనటువంటి అమ్మాయి, కేవలం తల్లి యొక్క ఆలోచన మాలాంటి సార్ల యొక్క స్ఫూర్తి ఆ అమ్మాయికి ఆ విధంగా పనిచేసింది. కానీ చదువుకునేటువంటి వాతావరణంలో వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి స్ఫూర్తిగా మనం భావించాం. అయిపోయింది, సిద్ధార్థ అయింది. ఇక నుంచి ఆ అమ్మాయి లాస్ట్ వరకు చెప్పాలి. 10 సంవత్సరాలు ఎగ్జామినేషన్ ముందు నాకు ఫోన్ చేసేది. ల్యాండ్ లైన్ లో సెల్ ఫోన్లు లేవు. మాస్టర్ నాకు కాల్ చేసి చెప్పండి అని చెప్పేది. 5 years అయిపోయింది. తర్వాత మాస్టర్ నేను ఎంపీ చేస్తాను సార్, ఎంపీ జనరల్ మీటింగ్ చేస్తాను. సరే మా ఆది పేరు చెప్పండి సార్, నీకోసం సీట్ రిజర్వేషన్ ఇచ్చారు, పోవమ్మా నీకు సీట్ రాదన్నా. ఈ లోపల ఒక అబ్బాయి తీసుకొచ్చింది మాస్టర్ అంటే దాని నుంచి నేను కలపడుతున్నానండి, చేసుకుంటాను అంటే చెప్పండి మాస్టర్. ఇద్దరు దగ్గర నుండి పెళ్లి చేశాం. ఈ అమ్మాయికి ఎంపీ సీట్ వచ్చి దానికి ఎంఎస్ సీట్ రాలా. ఫ్యామిలీలో వారికి ఒక కాంప్లెక్స్ జరిగింది. ఆ అమ్మాయి పెళ్లి నేను కాదా. సరే చిన్న డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ మాస్టారండి ఎన్ఆర్ఐ మెడికల్ జాబ్ లో జరిగింది. జఫరాబాద్లో సీట్ వచ్చిన తర్వాత ఎంపీ జంపబెట్టి 3 ఏళ్ళు చేసింది వైజాగ్ లో. ఆ 3 ఏళ్ళు వైజాగ్ లో బ్రాంచ్ పెడితే చైతన్య అక్కడికి వెళ్తుందని కలుస్తా ఉన్నామని. ఆ తర్వాత డిఎం రాస్తాను మాస్టర్, నేను ఎన్రాల్మెంట్ చేస్తానుంది చెయ్యమని నీకు అక్కడ కూడా సీట్ రిజర్వేషన్ అయ్యిందని చెప్పారు. కాంగ్రెస్ డిఎం సీట్ కూడా వచ్చింది. అయిపోయింది, ఎన్ఆర్ఐలో జాబ్ చేస్తా ఉంది. చేసి చేసి మీరు అన్న నంబరు 325 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసింది ఆమె ఒకటే. 325 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా. ఆ తర్వాత గుంటూరు ఎస్పీగా సత్యనారాయణ గారు ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఈ అమ్మాయి యొక్క ఫలితాలను చూసి ఆ అమ్మాయిని ఎక్కడైనా యాక్సిడెంట్లు అయిపోయి బొమ్మలకు వెళ్ళిపోయినట్టు వాళ్ళ యొక్క అవయవాలు పక్కన గమనిస్తారు కదా, గడావల ఆపరేషన్ సందర్భంగా దానికి ఆ అమ్మాయిని గా పెట్టారు ఎస్పీ గారు సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా ఈ అమ్మాయి గంటలో చదువుకునేటప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఆయన ఈ అమ్మాయి యొక్క బతుకు గుర్తించారు అనుకోకుండా. ఆ తర్వాత మరి మాకు మా ఆవిడికి బాబు దాదాపు 3 సార్లు ఆవిడ ప్రాణ పరిస్థితులు ఉంటే, ఒకప్పుడు ఇష్టం లేకుండా చదువుతున్నట్టు హాస్టల్ అంటే మా ఆవిడ 3 సార్లు ప్రాణం కాపాడింది. ఇదంతా మీ మైండ్ లోకి ఎక్కాలని మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా జరిగింది, ఇష్టం లేకుండా ఎలా వచ్చి మళ్ళీ ఎవరికి ఉపయోగపడింది, వాళ్ళ సార్కే ఉపయోగపడింది. 3 సార్లు బాగా కాపాడింది. సెకండ్ కరోనా టైంలో ఒక డయాలసిస్ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్ కారణంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి ఆ అమ్మాయి తనకు కరోనా వచ్చినటువంటి భ్రమపడి ఆ అమ్మాయి సొంత వైద్యం చేసుకుంటా హాస్పిటల్ పాలైపోయి నాతో కరెక్ట్ గా అమ్మాయి చనిపోయేటప్పుడు కూడా ఆ రోజు 3 సార్లు నేను అమ్మాయి కలిసి 3 సార్లు ఉదయం పూట వెళ్తే మాస్టర్ టెస్ట్ ఇచ్చాను, మధ్యాహ్నం వెళ్తే మాస్టర్ కాళ్ళు నొప్పులు కుడుతున్నాయండి, సాయంత్రం వెళ్తే మాస్టర్ నాకు ఇంట్లో నాకు
నేను మధ్య భర్తీ కనపడుతుంది హాస్పిటల్ జాయిన్ చేయమని చెప్పండి. వాళ్ళ అమ్మగారు చెప్పి వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఎమ్మటే అర్ధరాత్రి 12 గంటల ఫోన్ గుంటూరు మాస్టారు నా కూతురు లేదండి. మళ్ళా వెళ్ళా 1 గంటకు అమ్మాయి చూసా మాస్టర్ బాగా ఉంది. మళ్ళా కూతురు వచ్చా మళ్ళీ తెల్లవారింది మళ్ళీ ఫోను మాస్టర్ అంటే నా కూతురు మొత్తం అంటారండి. మళ్ళా వెళ్ళిపోయారండి విజయవాడ. డాక్టర్ మండలమూడి శ్రీలత ఈ రోజు కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు ఆల్రెడీ మా ఇంట్లో నేను నా కూతురులా బాగుంది. ఆ అమ్మాయికి ఈ సంవత్సరం నేను మాట్లాడుతున్నాను. అంటే పేరెంట్స్ పట్టించుకోవాలి కాదు. అంటే మనం ఒక స్ఫూర్తినిచ్చినటువంటి స్టూడెంట్ మన ద్వారా బయటటువంటి అమ్మాయి మన ఇంట్లోనే వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితికి రావడం అనేది ఒక అదృష్టం. అయితే ఎంత ఎన్నికైన అమ్మాయి అర్థాంతరంగా దాదాపు నెలకి 20-30 లక్షలు సంపాదించేటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు అయిపోవడం అనేది మేము ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, కళ్ళ ఒకటే కాదు నా జీవితంలో చాలా ఉంటాయి. నేను కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రంలో నువ్వు ఎక్కడ కనపడినా తల్లి చేస్తావా నువ్వు మాత్రం కాలేజీకి రావుతున్నాను స్టాఫ్ అందరూ కూడా. ఆ స్థితి నుంచి ఇవాళ మీలాంటి వాళ్ళకి కొన్ని లక్షల మందికి మేము గైడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చామంటే ఇదంతా మా అదృష్టంగా మేము భావిస్తాం. మీలో కూడా చాలా మంది రేపు పొద్దున భవిష్యత్తులో బాగా సెటిల్ అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు. రేపు పొద్దున ఆ ఎల్ఐసి కార్డు కూడా రోడ్డు కనపడితే ఆ రోజు ఎల్ఐసి ఏంటి నీకేంటి అని కూడా అడగచ్చు. తప్పేది అడగండి, నువ్వు మీకే లేదు నేను కొట్టేది లేదు. ఎందుకంటే పేరెంట్స్ కొడతలేక మేమే కొడతాం. సో అందుకనే మనకు వచ్చినటువంటి అవకాశాలు మంచిగా భావించండి. ఈ రోజు కాలేజీ గవర్నమెంట్ వచ్చిన రియంబర్స్మెంట్ పూర్తిగా మీరు వాడుకొని మీరు ఫ్రీగా చదువుకొని ఆ డబ్బులు మీరు లాభ చేస్తున్నట్టుగా మీరు అందరూ కూడా ఫీల్ అవ్వండి. అంతేగాని మేము పేరెంట్స్ డబ్బులు కట్టించేసి మాకు ఉంది కాబట్టి సంపద విద్యార్థులు కాదు దీర్ఘకాలానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. లేదా రేపు పొద్దున మీరు ఇంజనీరింగ్ చేసినాక మీకు పాఠశాలలో ఉపయోగపడవచ్చు. కానీ ఆ రియంబర్స్మెంట్ వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని తీసుకుని ఎందుకంటే అర్థమైందా? ఇది జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు వారసత్వంగా వచ్చిన లోకేష్ బాబు డబ్బులు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మన డబ్బే. మనం కట్టినటువంటి పనులన్నీ కూడా చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎంసెట్ క్వాలిఫికేషన్ తీసి మెడికల్ వాళ్ళు చెప్తానమ్మా. ఇవాళ అగ్రికల్చర్ తీసుకున్నా, లేదా ఫార్మా తీసుకున్నా, లేకపోతే ఇంకా బిజినెస్ తీసుకున్నా, ఇంకా ఉన్నాయి రకరకాలుగా మన ఫార్మసీ తీసుకున్నా, ఎవరికి తోచినటువంటి వాళ్ళకి ఆ అవకాశాలు ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది. అర్థమైందా? నీట్ లో చూపిస్తే మెడికల్ లేదా పీడిఎస్ ఏ అవకాశాలు లేవు అనేటువంటిది మనం అర్థాంతరంగా ఆపుకోవాల్సిన పని లేదు. లేదా కంప్యూటర్స్ మీద ఆసక్తి పెరిగింది, మళ్ళీ బిఎస్సీ కలవచ్చు, మళ్ళీ బిఎస్సీ కంప్యూటర్స్ లో కూడా మనకి అవకాశం కొన్ని కాలేజీలు ఇస్తున్నాయి. బైపీసీ వాళ్ళకి కూడా మరి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఎంపీసీ వాళ్ళు అయితే బిఎస్సీ కంప్యూటర్ చదువుతున్నారు. మరి బైపీసీ వాళ్ళు కూడా బిఎస్సీ ఇస్తున్నారేమో నాకైతే క్లారిటీ లేదు. అలాగైనా మళ్ళా మళ్ళీ ఇంకో రకంగా రావచ్చు. ఇట్లానే ఒక అమ్మాయి 10th క్లాస్ బాగా మార్కులు వచ్చాయని చెప్పేసి నా ఫ్రెండ్ కూతురే ఆ అమ్మాయి హైదరాబాద్ లో జాయిన్ చేస్తే 585 మార్కులు వచ్చారు 10th క్లాస్. వస్తే జాయిన్ చేశారు, ఇంజనీరింగ్ వచ్చింది, జాబ్ వచ్చింది చాలదే, 2 జాబ్లు వచ్చింది చాలదే, 3 జాబ్లు వచ్చింది చాలదే, ఏంటన్నా జాబ్ లో చేరమంటే నేను ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి. మీ ఆలోచన ఎప్పుడు ఎలా మాత్రం తెలియదు కదా. రాసింది ఫస్ట్ అటెంప్ట్ లోనే 326 ర్యాంక్ వచ్చింది. గుంటూరు వచ్చింది అంకుల్ నాకు 326 ర్యాంక్ వచ్చింది అంటున్నాను. నేనే అక్కడ సాయిబాబా రోడ్డు ఎదురుగా మౌర్య ఫంక్షన్ ఉంటే మన కాలేజీ స్టాఫ్ అందరిని పిలిచి ఆ అమ్మాయి సన్మానం చేసి పంపించే అమ్మాయి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్ లో. సరే అయిపోయింది అంకుల్ మళ్ళా ఒకసారి ప్రయత్నం చేస్తామంది. మళ్ళీ రాసింది ఇంకా బెస్ట్ ర్యాంక్ వచ్చిందేమో, కలెక్టర్ పోస్ట్ వచ్చిందేమో అని రెండోసారి కూడా 326 ర్యాంక్ అదే ర్యాంక్ వచ్చింది. ఇంకా నాకు అనవసరం ఉంది, ప్రయత్నం చేయాలా అంకుల్ కృష్ణా జిల్లాలో మంచి మ్యాచ్ ఉంది, ఇట్లా మనం వచ్చి చూసాము అలా చోట అని చెప్పని 23వ ర్యాంక్ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ గౌతమ్ అన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎంగేజ్మెంట్కి వెళ్ళాం, పుష్పంకాలకి వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, ఆశీర్వదించాం. ఆ అబ్బాయి వాళ్ళు మేడ్చారు కలెక్టర్ హైదరాబాద్. అంటే ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలా పడుతుందో మనకు తెలియదు మామ అబ్బాయి, మనకు తెలియదు. పిన్ని అక్కాయలు
అందుకనే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ జాయబుల్ గానే ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే రాబోయేటువంటి సంవత్సరాల్లో భారతదేశం ఇంకా బాగా ప్రదర్శించబోతుంది టెక్నికల్ గా. ఇప్పటికే ఆర్థికంగా ప్రపంచం యొక్క పరిచయం చేసినప్పుడు ప్రపంచ స్థాయిలో మనం దాదాపు 10 నుంచి 7 స్థానాలకు వచ్చామని నిన్న మోడీ గారు చెప్పారు రాజమండ్రిలో.